బ్లౌజ్ ఫస్ట్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ పట్టుకోవాలి మడత, ఇక్కడ ఫోల్డ్ చేయాలండి. ఇక్కడ పైన పడితే ఇది లూజ్ అనేది వస్తుంది కాబట్టి మనకు మెజర్మెంట్ కరెక్ట్ రాదు. అందుకోసమని ఈ గల్ల బ్యాక్ నెక్ కొంచెం కిందికి పట్టుకొని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టిన తర్వాత ఈ డబుల్ ఫోల్డ్ వేయాలి. డబుల్ ఫోల్డ్ వేసిన తర్వాత చూడండి, నా కటింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. ఇంట్లో ఉండి కూడా నేర్చుకోవచ్చు. చక్కగా చూడండి. తర్వాత ఇది కప్పు, ఇక్కడ భుజం మీద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఎప్పుడు కానీ మనము ఈ బ్యాక్ ఈ ట్రక్స్ వేస్తాం కదా, ఇక్కడనే పట్టుకోవాలి. ఇట్లా క్రాస్ పడితే సాగుతుంది, మెజర్మెంట్ అనేది కరెక్ట్ రాదు. ఇలా తర్వాత కొంచెం ఇక్కడ కుట్టుకు అనేది వదిలేయాలండి. ఎందుకంటే మనం వెనక బ్యాక్ ఈ పట్టీ వేస్తాం కదా, కుట్టుకుపోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి చూడండి, ఇక్కడి వరకు పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ జాకెట్ రెండు భుజాలు సమానంగా పట్టి ఇలా పట్టుకొని ఇలా సమాన మధ్యలోకి మలుచుకొని వెనక గల్ల ఈ ఎక్స్ట్రా పెట్టుకున్న దాన్ని మార్కింగ్ చేసుకున్న కాడ నుంచి కొలత పట్టుకోవాలి. ఇగో ఇక్కడ వరకు వచ్చింది, ఇట్లా పెట్టిన తర్వాత బ్యాక్ నెక్ ఎలా పెట్టుకోవాలంటే ఈ రెండు సమానంగా పట్టిన తర్వాత ఇది చూడండి, గల్లా వెడల్పు లేదండి, సన్నం ఉంటుంది బాగా. మీకు రౌండ్ రాకపోతే ఫస్ట్ డబ్బా గీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. తర్వాత ఇట్లా రౌండ్ తిప్పుకోండి. తర్వాత ఈ భుజం ఇటు కొంచెం కుట్టుకు వదిలేసి కొంచెం ఎక్స్ట్రా పట్టుకోవాలి. ఇక్కడ తర్వాత ఈ సంక అనేది ఇక్కడ మనం ఎక్స్ట్రా వదిలేసినాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత గీసుకోవాలి. మీకు కరెక్ట్ రాకపోతే ఫస్ట్ డబ్బా గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇలా వేస్తుంది. నేను కటింగ్ చేసే విధానం అయితే ఇదండి, అందుకే మీకు ఇలాగే చూపిస్తున్నా నేను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కటింగ్ చేస్తారండి. కొంతమంది ఇలా కూడా వేసుకుంటారు, ఇలా వేసి కూడా కట్ చేస్తారు కొంతమంది. కానీ నేనైతే ఇలానే కట్ చేస్తా, ఎలాంటి టేపు కూడా నేను యూజ్ చేయను.